వరద వలన నీట మునిగిన పంటలకు ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసిన రఘునాథ్ వేరబెల్లి మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట్ మండలం కొమ్ముగూడెం గ్రామంలోని చెరువు గండిపడి దాదాపు 200 ఎకరాల పంట పొలాలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం జరగడంతో ఈ రోజు బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ వేరబెల్లి గ్రామాన్ని సందర్శించి నీట మునిగిన పంటలను మరియు చెరువును పరిశీలించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వలన చెరువు క్రింద ఉన్న బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రతి ఏడాది రైతులు వరద వలన తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టకుండా కాలయాపన చేస్తే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో బ్రిడ్జి కోసం శంకుస్థాపన చేసి వదిలేశారని విమర్శించారు. నీట మునిగిన పంటలకు ఎకరానికి 25,000 ఆర్థిక సహాయం నష్టపరిహారం చెల్లించాలని రఘునాథ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముత్తె సత్తయ్య, బొప్పు కిషన్, బియ్యాల లచ్చన్న, సతీష్, వెంకటేష్, రవీందర్, శశిధర్, పద్మ మరియు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ వచ్చిన గండి పెట్టిన తర్వాత ఎన్ని ఎకరాలు పోయింది? ఎకరం కౌలు రైతు అను నిన్న కురిసిన వర్షాల వలన మంచిర్యాల నియోజకవర్గంలో లక్సెట్పేట్ మండలంలో తీవ్ర నష్టం జరిగింది. లక్సెట్పేట్లో వర్షం వలన లక్సెట్పేట్ మున్సిపాలిటీ అదేవిధంగా ఇక్కడున్న చుట్టుపక్కల గ్రామాల రైతులకు అందరికి కూడా వర్షాల వలన పంట నష్టం జరిగింది. అయితే ఇక్కడ కొమ్మగూడెం గ్రామంలో ఏదైతే ఈ బ్రిడ్జ్ ఉందో ఈ బ్రిడ్జ్ లేకపోవడం వలన ప్రతి సంవత్సరము వర్షాకాలము వరద రావడము, పొలాలు నష్టపోవడం. పాపం రైతులు నాట్లేసుకుని వారం రోజులు కాలేదు. ఇలా వీళ్ళంతా కూడా పేద కుటుంబాలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతులు, ఎక్కువ దళితులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కౌలు కొరకు 2 ఎకరాలు, 1 ఎకరము, 4 ఎకరాలు వీళ్ళు కౌలు కొరకు తీసుకుని ఇక్కడ నాట్లేసుకుంటే వారం రోజులలో ఇవాళ వీళ్ళు వేసిన పొలాలు కూడా మొత్తం కూడా ఈ వరదతోటి కొట్టుకపోయినాయి. ఇక్కడ కొమ్మగూడెం నుంచి మొదలు పెడితే రాజంపేట వరకు దాదాపు ఒక 200 ఎకరాల పంట నష్టం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము వెంటనే దీన్ని అంచనా వేసి ప్రతి రైతుకు ఎకరానికి 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దీనికి అధికారులు వెంటనే సర్వే చేపట్టి మళ్ళా రైతులను తర్వాత ఇబ్బంది పెట్టకుండా సర్వే చేసి ఎవరిది ఎంతెంత డ్యామేజ్ అయిందో వాళ్ళకందరికి కూడా 25,000 రూపాయలు ఎకరాన్ని చొప్పున ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ బ్రిడ్జు మరి అది శిలాపలకం లాగానే ఉంటుందా? గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం కాలయాపన చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు ఇంకో 4 నెలలు అయితే 2 సంవత్సరాలు అవుతుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఈ బ్రిడ్జ్ కట్టిస్తాము, ఈ సమస్యకు పరిష్కారం తీసుకొస్తామని చెప్పింది. శిలాపలకం వేసారు కానీ మళ్ళా దీని దిక్కు చూసిన నాదుడు లేడు. ఈ సమస్యకు ఇప్పటి వరకు పరిష్కారం లేదు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే వర్షాకాలం ఈ గ్రామంలో ఎవరైనా చనిపోతే కనీసము శ్మశాన వాటికకు కూడా తీసుకుపోలేని పరిస్థితి ఉన్నది. ఈ ప్రాంతం అంతా కూడా మంచి అంటే రైతులందరూ కూడా ఇక్కడ శ్రమ చేసుకుని బ్రతికే కుటుంబాలు. వీటికి అందరికీ కూడా ఈ సమస్యకు వెంటనే పరిష్కారం తీసుకురావాలి, బ్రిడ్జిను పూర్తి చేయాలి. నష్టపోయిన రైతులకు అందరికీ కూడా ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కొమ్ముగూడెపు గ్రామ ప్రజలకు ఇది తరతరాల నుంచి ఇది ఉండేది పోదాయిగా అన్నట్టు మన లక్ష్మీపేట మండలంలోనే పెద్ద చెరువు అంటే కొమ్ముగూడెం చెరువు. ఈ చెరువు ప్రతి సంవత్సరం రిపేర్ చేస్తాను అనుకుంటూ చెప్పుకుంటూ ఇదివరకు దీని మీద పెట్టిన పెట్టుబడి కోట్ల పెట్టుబడి పెట్టారు కానీ మరి దీన్ని ఏం చేస్తారో ఎవరికి కనిపించలేదు. కనీసం చిన్న మత్తడి కిందనే ఒక బ్రిడ్జ్ ఉన్నది. ఆ బ్రిడ్జిని చిన్న బ్రిడ్జిని ఆ విలేజ్ పోవడానికి 2 విలేజ్లు ఉన్నాయి. ఆ విలేజ్లకు పోవడానికి ఇబ్బంది అవుతుంది. మరి ఆ బ్రిడ్జిని క్లియర్ చేస్తే ఈ మత్తడి దిగది,
ఈ అలుగు దిగది పొలాలకు నష్టం జరిగేది కాబట్టి కనీసం ఇప్పటి నుంచి తరతరాల నుంచి వెళ్ళి కూడా ప్రతి సంవత్సరం వచ్చి మేము చేస్తామని ప్రతి ఎమ్మెల్యే చెప్పుకుంటాడు తప్ప గానీ దాన్ని చేసింది లేదు. శిలాపలకం ఎత్తాను అని ఎత్తాను తప్ప గానీ ఈ రైతులకు జరిగే నష్టం ప్రతి సంవత్సరం వచ్చి పరామర్శించిపోతాను తప్ప గానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా గానీ కనీసం రైతులకు శాశ్వత పరిష్కారం అనేది జరుగుతలేదు. దీన్ని శాశ్వత పరిష్కారం చేయాలని ఆ శిలాపలకం వేసిన ఎవరున్నారో దాన్ని ఆ బ్రిడ్జిని కంప్లీట్ చేసి ఈ అలుగును పూర్తి చేసి ఆ మత్తడిని కూడా కరెక్ట్ క్లియర్ చేస్తే రైతులకు నష్టం జరగదని, ఇప్పుడున్న ఆ శిలాపలకం వేసిన ఎమ్మెల్యే అన్న దాన్ని పూర్తి చేయాలని మేము ఇక్కడ ఈ రైతుల తరఫున మేము అందరం ధన్యవాదాలు చెప్తున్నాం. పాతకొండ గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ప్రతి వర్షాకాలం వచ్చిందంటే చెరువుతోటి గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటే గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గత 10 సంవత్సరాల దివాకర్ ఎమ్మెల్యే గారు దీన్ని కనీసం పట్టించుకోవడం కాగా మొన్న వచ్చిన కొత్త ఎమ్మెల్యే గారు రాగానే శిలాపలకం వేశారు. మేము కొమ్మడం గ్రామ ప్రజలు చాలా సంతోషించాము. కానీ ఆ శిలాపలకం వేసిన నుంచి దీని వైపు చూడడం లేదు. ఈ వర్షాకాలం కూడా తీవ్ర నష్టం జరిగింది. పంట పొలాలు కొట్టుకుపోవడం అయింది. నిన్న గ్రామ ప్రజలు మొత్తం రోడ్లు కట్టాయి బిక్కుబిక్కుమంటూ కొమ్మడం గ్రామ ప్రజలు రాకపోక బంద్ జరిగింది. నా పేరు బియ్యాల మనోహర్. నాకు దాదాపు చెరువు కింద 3 ఎకరాల పొలం ల్యాండ్ ఉంది. మొన్న రీసెంట్ గా 3 days బ్యాక్ కింద నాటు పెట్టదు. ఆ వరద వల్ల ఆ చెరువు కట్ట గండి తెగడం వల్ల కొంచెం ఆ గండి పడడం వల్ల మొత్తం నాటంతా కట్టుకుంది. దాదాపు ఎకరానికి 15,000 రూపాయలు నష్టపోయినాం. ఇప్పుడు నష్టపరిహారం మాకు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ఇన్సూరెన్స్ మాకు ఏది లేదు. దాదాపు సెంటర్ నుంచి ఫసల్ బీమా యోజన పథకం రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ఆ యోజన మాకు ఇన్సూరెన్స్ ఉంటే మాకు ఇవాళ ఈ నష్టం కూడా జరగకపోవు. ఎందుకంటే మా రైతులు కూడా ఛాన్స్ మేము కూడా కట్టుకుంటాం కావచ్చు. బ్యాంక్ వాళ్ళు కట్టకపోతే స్టేట్ గవర్నమెంట్ కి కట్టకపోతే మేమే కట్టుకుంటాం రైతులు. అది ఎకరాన్ని ఎంత ఫసల్ అది ఎంత ఇన్సూరెన్స్ 400, 500, 1000 మేము కట్టుకుంటాం. మాకే ఛాన్స్. మేము కట్టుకుంటే మాకు ఇంత నష్టం జరిగినా రేపు మాకు ఫ్యూచర్ లో కూడా ఆ నష్టపరిహారం మాకు వస్తుంది. కావున దయచేసి ఈ ప్రభుత్వం ఒకసారి ఆలోచించాం. మాకు ఇదే అవుతుంది. ఈ వర్షాల వల్ల ప్రతి సంవత్సరం ఇట్లే అవుతుంది. బ్రిడ్జి క్లియర్ అయితే బ్రిడ్జి కావాలి, మళ్ళీ ఇక్కడ సైడ్ వాల్ కావాలి. ఆ 2 అయితే వీటికి వర్షం వచ్చినా గానీ నీళ్లు రాకుండా ఉంటుంది.